నమస్తే అండి. సో ఇవాళ నేను మా జేజీతో ఇంకో కర్రీతో వచ్చేసాను అనమాట. సో ఇవాళ ఏం కర్రీ అంటే పొట్టకూర లేదంటే బోటి కర్రీ. సో ముందుగా బోటీని బాగా క్లీన్ చేసుకొని ఇలా కడాయిలో పెట్టుకొని ఉప్పుతో కొంచెంసేపు మగ్గనియండి. కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి పసుపు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూడా ఒకసారి వేసి బాగా మగ్గనియండి కలిపి. ఇక ఈ మధ్యలో నేను చింతపండుని కూడా నానేసుకున్నాను. అది కొంచెంసేపు మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక అందులోకి నేను సరిపడా ఆయిల్ అంటే 3 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇక గోంగూరని కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టాను. ఇక అందులోకి కారం అండ్ చింతపండు రసం అవి 2 వేసి మిక్స్ చేసిన తర్వాత అందులోకి గోంగూర కూడా వేసి మిక్స్ చేయండి. ఇక అందులోకి గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసి మగ్గనియండి. ఇంకా అది మగ్గిన తర్వాత అందులోకి నేను పుదీనాకు పైన గార్నిష్గా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.